హాయ్ ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ మై వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్ స్పెషల్ ఏంటంటే చైనాలో గణేషుడిని పూజిస్తారు. తెలుసా మీకు? అప్పట్లో గౌతమ బుద్ధుడు చైనాకి వచ్చినప్పుడు గౌతమ బుద్ధుడికి చాలా ఇష్టం గణేషుడు కాబట్టి అతను గణేషుని పూజ ఇక్కడ చేసిండు. అయితే వీళ్ళకి ఎందుకు పూజ చేస్తారు ఏం తెలియదు, కానీ వీళ్ళు కూడా వినాయక చవితికి ఇక్కడ గ్రాండ్గా పూజ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే చెప్పారు, మా గ్రాండ్ ఫాదర్స్ చేస్తుర్రు అందుకే మేము ఫాలో అవుతున్నాం, వాళ్ళు చేస్తుర్రు మేము ఫాలో అవుతున్నాం అంటారు కానీ తెలియదు. కానీ వినాయక చవితికి ఇక్కడ కూడా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంటి ముందు అగరబత్తిలు వెలిగించడం అన్నీ తీసుకుంటారు, కానీ మేము దేవుడిని నమ్మమంటారు. కానీ ఇక్కడ చాలా పెద్ద ఫెస్టివల్ ఇస్తారు వినాయక అప్పుడు. మూన్ కేక్ ఫెస్టివల్ అని, అంటే మోదకాలు ఇస్తాం కదా, అట్లనే వాళ్ళు కూడా మోదకాలు ఇస్తారు, చైనీస్ మోదకాలు. దాన్ని మూన్ కేక్ ఫెస్టివల్ అంటారు. అది వినాయకుడు ఫెస్టివలే, వీళ్ళకి సరిగా తెలియదు. అప్పట్లో గౌతమ బుద్ధుడు ఇక్కడికి వచ్చినప్పుడు గౌతమ బుద్ధుడు వినాయకుడిని చాలా పూజిస్తాడన్నమాట. అందుకే ఇక్కడ వినాయకుడు ఫెస్టివల్ చేసిండు. వీళ్ళు దాన్ని బ్లైండ్గా ఫాలో అయ్యారు, ఎవరికి సరిగా తెలియదు. కొందరు ఓల్డ్ పీపుల్ చెప్తారు అవునవును మీ ఇండియన్ కల్చర్ ఫాలో అవుతామని. చైనీస్ వాళ్ళు ఇండియాని దైవలోకం అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దేవుడు గౌతమ బుద్ధుడు ఇండియా నుంచి వచ్చింది కాబట్టి ఇండియా అనే కంట్రీ హెవెన్ అని అంటుండేవాళ్ళు. అయితే ఇప్పుడు మీకు మా నానింగ్లో ఉన్న వినాయకుడు ఎక్కడ ఉన్నాడో చూపెడదామని తీసుకెళ్తున్నా. లెట్స్ గో టు వినాయకుడ్ మండపం. స్టెప్స్ అని వాక్ చేసి పైకి వెళ్ళాలి. ఇప్పుడు మన వినాయకుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి. ఏరియా అంతా క్రాస్ చేసి వెళ్ళాలి. చైనీస్ పీపుల్ బుద్ధిజంని చాలా ఫాలో అవుతుంది. ఈ మధ్య కమింగ్ జనరేషన్ అని ఎక్కువ ఫాలో అవ్వట్లేదు, కానీ వాళ్ళ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు బుద్ధిజంని. మన వినాయకుడు ఉన్న ఏరియా ఇదే ఏరియా. లెట్స్ గో టు సీ అవర్ గణేష్. అదే మా నానింగ్లో పూజించే మా గణేశుడు. చూడండి చైనాలో గణేష్. మా గజనాయుడు ఇక్కడ కూర్చున్నాడు సిద్ధమై. ఇది ఇక్కడున్న లేక్, ఇది ఇక్కడున్న లేక్ ఇమోజే. ఇక్కడ మా గణేశుడు. చెప్పండి మీరే, చైనీస్ వాళ్ళు హిందూయిజాన్ని నమ్మకపోతే వినాయకుడు ఎందుకున్నాడు చైనాలో? దట్స్ ద రీజన్. గణేష్ ఈజ్ నంబర్ 1. చూడండి గణేశుడు బ్యాక్ సైడ్. గణేష్ ఇన్ చైనా. Bye bye. See you next vlog. Like, share and subscribe.